నవచైతన్య కాంపిటీషన్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. సో ఈ వీడియోలో మనం నవచైతన్య కాంపిటీషన్స్ ఎగ్జామ్స్ యాప్ ద్వారా ఈరోజు 6వ తారీఖు నుంచి జనవరి 6, 2025 నుంచి అప్డేట్ అయ్యేటువంటి ఎగ్జామ్స్ షెడ్యూల్ అనేటువంటిది పరిశీలించే ప్రయత్నం చేద్దాం. సో ఈరోజు పరీక్షల షెడ్యూల్ గమనించినట్లయితే ఈరోజు మనకి గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి డివైఓ మెయిన్స్కి సంబంధించి బ్యాచ్లు నడుస్తున్నాయి. గ్రూప్ 2 మెయిన్స్ 5వ బ్యాచ్, డివైఓ మెయిన్స్కి వచ్చేసి 6, 7 బ్యాచ్లు నడుస్తున్నాయి. అలాగే డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థుల కోసం వచ్చేసి ఎస్జిటి, స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్, ఫిజిక్స్, బయాలజీ, సోషల్, తెలుగు వీటికి సంబంధించినటువంటి బ్యాచ్లు నడుస్తున్నాయి. అలాగే ఈ రోజు నుంచి మనకి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఈ రోజు వచ్చేసి జనవరి 6, 2025 నుంచి 9వ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఎస్జిటి, స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్, ఫిజిక్స్, బయాలజీ, సోషల్, తెలుగు వీటికి సంబంధించి 9వ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలుసుకోవాలి అన్నట్లయితే నేరుగా 9640711460 ఈ నెంబర్కి నేరుగా కాంటాక్ట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. లేదంటే మీరు వాట్సాప్లో కూడా మీ మెసేజ్ పంపించేటువంటి ప్రయత్నం చేయొచ్చు. మీ డౌట్ ఏంటనేది మెసేజ్ పెట్టేటువంటి ప్రయత్నం చేయొచ్చు. సో స్క్రీన్ మీద దీనికి సంబంధించినటువంటి సిలబస్ని ఒకసారి చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. సో ఈ సిలబస్ అంతా కూడా ఒకసారి అబ్జర్వ్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇది చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్కి సంబంధించి 7th బ్యాచ్ ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చేసింది. దాదాపుగా ఎండింగ్కి వచ్చినటువంటి 7th బ్యాచ్కి సంబంధించినటువంటి షెడ్యూల్ ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది. అలాగే ఇది 8th బ్యాచ్ 1 మంత్ క్రితం స్టార్ట్ అయింది. 1 మంత్ బ్యాక్ స్టార్ట్ అయినటువంటి ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి షెడ్యూల్ ఈ విధంగా ఉంది. ఈ రోజు అప్డేట్ అయ్యేటువంటి ఎగ్జామ్స్ ఇవి. అలాగే ఎస్జిటి 9th బ్యాచ్ ఈ రోజు స్టార్ట్ అవుతుందని చెప్పాం కదా. సో ఈ రోజు స్టార్ట్ అయ్యేటువంటి ఎగ్జామ్స్ చూసినట్లయితే జీకే ఫస్ట్ ఎగ్జాము, పిఐఈ ఫస్ట్ ఎగ్జాము, సైకాలజీ ఫస్ట్ ఎగ్జాము, తెలుగు, అలాగే మ్యాథ్స్కి సంబంధించి 2 ఎగ్జామ్స్ యాక్టివేట్ అవుతాయి. అలాగే పిఎస్కి సంబంధించి 1, బయాలజీకి 1, సోషల్ స్టడీస్కి 2, మెథడ్స్కి సంబంధించి 1. సో ఈ విధంగా మనకి ఇవన్నీ కూడా ఈ రోజు అప్డేట్ అయ్యేటువంటి ఎగ్జామ్స్. మా లెక్క ప్రకారం ఈ రోజు ఇవన్నీ కూడా ఒకసారి రివిజన్ చేసుకోవాలి. ఈ చాప్టర్స్ అన్ని రివిజన్ చేసుకుని ఒకసారి ఎగ్జామ్ రాసుకునేటువంటి ప్రయత్నం చేయాలి అనేది మా లెక్క. అయితే ఈ ఎగ్జామ్స్ అన్నీ ఒకే రోజు రాయాలా అంటే ఈ రోజు రాయకపోయినా రేపటికి కూడా యాక్టివ్గానే ఉంటాయి. కానీ ఏ రోజు ఆ రోజు కొంచెం రివిజన్ చేసుకుంటూ వెళ్ళగలిగితే బెటర్గా మీరు రిజల్ట్ వైపుకి వెళ్ళేందుకు అవకాశం ఉంటుంది. సో అలాగే స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి కూడా మనకి 7వ బ్యాచ్ నడుస్తుంది. 7వ బ్యాచ్ ఎండింగ్ వచ్చేసింది. అలాగే 8వ బ్యాచ్ కూడా దాదాపుగా నెల రోజులు అవుతుంది స్టార్ట్ అయ్యి. 9వ బ్యాచ్ ఈ రోజు స్టార్ట్ అవుతుంది. సో 9వ బ్యాచ్కి సంబంధించి ఈ రోజు స్టార్ట్ అయ్యేటువంటి 9వ బ్యాచ్కి సంబంధించి సిలబస్ ఇది. సో మెథడాలజీతో సహా ఇంటర్మీడియట్తో సహా మొత్తం అన్నీ కూడా మీకు కవర్ చేయడం జరుగుతుంది. సో అన్ని టాపిక్స్ కవర్ చేయడం జరుగుతుంది. అన్ని సబ్జెక్టులు కవర్ చేయడం జరుగుతుంది. క్వాలిటీ బిట్స్తో ఎగ్జామ్స్ ఇవ్వడం జరుగుతుంది. సో జస్ట్ పైపైన ఇచ్చేటువంటి బిట్లు కాకుండా క్వాలిటీ బిట్స్ ఇన్డెప్త్ క్వశ్చనింగ్ అనేటువంటిది మన ఎగ్జామ్స్లో ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఇంటి దగ్గర నుంచి చదువుకుంటున్నారో పర్ఫెక్ట్ రివిజన్ కోసం మంచి ఎగ్జామ్స్ కావాలి అని చెప్పి ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా డెఫినెట్గా ఈ ఎగ్జామ్స్ అనేటువంటి హెల్ప్ అవుతాయి. సో మన దగ్గర ఎస్జిటితో పాటుగా స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి కూడా మ్యాథ్స్, ఫిజిక్స్, బయాలజీ, సోషల్, అలాగే తెలుగు వీటికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ని కూడా మనం అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఇంగ్లీష్ మీడియం అనేటువంటిది వచ్చేసి రియల్ టైమ్ ఇంగ్లీష్ మీడియంలో మీకు కనిపించేలాగా ఏర్పాటు చేస్తున్నాము. ఒక ఆర్టిఫిషియల్ టూల్ని ఆధారంగా చేసుకుని దాన్ని ఇంగ్లీష్ మీడియం ఆధారంగా చేసుకుని కూడా మీరు రాసేటువంటి ప్రయత్నం చేయొచ్చు. సో అయితే యాక్యురసీ అనేటువంటి తెలుగు మీడియంలో పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇంగ్లీష్ మీడియంలో వచ్చేసి ఒక 80% వరకు యాక్యురసీ ఉంటుంది అని చెప్పి భావించాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనకి 9వ బ్యాచ్కి సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా స్టార్ట్ అవుతుంది. సో మీరు ఏ బ్యాచ్లో ఉన్నారు అనేటువంటి విషయాన్ని, లేదా మీరు ఎగ్జామ్ యాప్లో జాయిన్ అయ్యి ఎన్ని రోజులు అవుతుంది అనేటువంటి విషయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.